ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయం కాడి నుంచి బైబిల్ గ్రంథంలో హన్నా గురించి రాయబడి ఉంటుంది. ఈ హన్నాకి పిల్లలు లేరని పెనిన్నా ఎంతగానో ఆమెను బాధ పెట్టే మాటలు మాట్లాడింది. అయితే దేవుడు హన్నాకి సంతానం ఇచ్చి, హన్నా ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళటమే కోపంగా అనిపించిన ఆమెకి ఇప్పుడు ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిగా, ప్రార్థన చేసే వ్యక్తిగా హన్నా ఉంది. అయితే చూడండి, వాడలు బళ్ళు అవుతాయి అంటే బళ్ళు వాడలు అవుతాయి అంటే దేవుడు గర్వించిన వాళ్ళని గద్దెలు దించుతాడు. దేవుడు దీనులను లేవనెత్తాడు. దేవుడు హన్నా దేవుని మీద ఆధారపడి హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవుడు హన్నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. కాబట్టి అందుకనే హన్నా తన ప్రార్థనలు అంటది, ఇకను అంత గర్వపడకుడి, గర్వప మాటలు మీ నోటికి రాకుండా ఉంచండి. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు. ప్రైజ్ లార్డ్. బేదలను పైకెత్తువాడు, దీనులని అధికారులతో కూర్చోబెట్టేవాడు. అందుకని ఇంకనూ అంత గర్వపు మాటలు మీ నోటికి రానీయకుడు అన్నాడు. కాబట్టి వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి. దేవుడు ఏదైనా చేయగలడు. పైనుంచి కిందకు తీసుకురాగలడు, కింద స్థాయి నుంచి పైకి కూడా నిలబెట్టగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు. ప్రైజ్ లార్డ్.